హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మెయిన్గా అంటే ముఖ్యంగా ఇది ఈ యూట్యూబ్ అయితే ఎవరైతే చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే కంటెంటర్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే రన్ చేస్తున్నారో, అంటే చిన్న సబ్స్క్రైబర్స్ నుంచి పెద్ద అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వరకు కూడా అందరికీ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది ఎంతవరకు చేరుతుందో వీడియో, ఎంతవరకు ఎవరు చూస్తారో, ఎంతమంది చూస్తారో నాకైతే ఐడియా లేదు. కానీ నేనైతే చెప్పాలి కాబట్టి నా వంతుగా నాకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మేము యూట్యూబ్ చేసే వాళ్ళలాగా మేము చేస్తున్నాం కాబట్టి, మేము ఒక యూట్యూబ్ నడిపిస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు మనం డైలీ మామూలుగా చూస్తూనే ఉన్నాము న్యూస్లలో, లేకపోతే యూట్యూబ్లో చూసేవాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాలో, లేకపోతే ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఇవి లీగల్గా కొన్ని గవర్నమెంట్ అప్రూవ్ కూడా ఉంటాయండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్న వాటికి వారి ట్యాక్స్లని లేకపోతే జిఎస్టీలను అవి ఇవి పే చేసి గవర్నమెంట్కి ఇంత అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు దానికి అప్రూవ్ ఇస్తారు. అది చేయడం వల్ల పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అటు నుంచి డబ్బులు రావడము, ఎందుకంటే ఒక పర్సన్ ఉంటారు అవతల కస్టమర్ కేర్, లేకపోతే వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక ఇది ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ అయితే మీరు మెయిన్గా యూట్యూబర్స్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా, కానీ అంతకంటే ముందు యూట్యూబ్లో చూసి దాంట్లో చేస్తే ఇలా వస్తాయి అలా వస్తాయి అని కాకుండా మామూలుగా బయట ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ చేస్తారో ఖచ్చితంగా మీరైతే మానుకోవాలి నిజంగా. ఎందుకంటే ఆ యాప్స్ వల్ల ఒక్కొక్కరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు నష్టపోయారో, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఫస్ట్ డబ్బులు పోగొట్టుకొని పరువు పోగొట్టుకొని మళ్ళీ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఎంతోమంది చనిపోయారు. మనం చూస్తూనే ఉన్నాం రోజుకి టీవీలో. ఈ రోజు కూడా నేను చూసినాను హెడ్లైన్స్, అంటే మామూలుగా బ్రేకింగ్ న్యూస్ అవి వస్తూ ఉంటాయి కదా. డైలీ ఎక్కడో అక్కడ దగ్గర ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఈ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల నేను మనీ పోగొట్టుకున్నాను. ఆంధ్రాలో ఒక ఆయన, అంటే మనం చెప్పకూడదో తెలియదు కానీ, అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి చెప్పొచ్చు. మనకి అది వాలంటీర్ అంట. ఆయన ఏదో పెన్షన్ డబ్బులు బెట్టింగ్ పెట్టేసి 15 లక్షల దాకా పోగొట్టాడంట. ఆయన వీడియో పెట్టాడు. పాపం మా తినడానికి ఇప్పుడు పిల్లలకి ఫుడ్ కూడా లేదు, మేము చాలా ఇబ్బందులు ఉన్నాము, దయచేసి మాకు ఒక టైం ఇవ్వండి, నేను అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాను మరి వీడియో పెట్టేసి అడుగుతున్నాడు. అంటే చూసారు, అది చెప్పాలంటే ఏంటంటే, అంటే మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, మీరు యూట్యూబ్ చేసే వాళ్ళైనా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఎవరైనా ఫేస్బుక్లో అయినా దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయకండి. దయచేసి మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకు చాలా రకాలుగా యూట్యూబ్లోనే మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. మన వీడియోలు చేసి మంచి మంచి కంటెంట్ చేసి, లేకపోతే వ్లాగ్స్ చేసి, లేకపోతే కామెడీ చేసేసి, లేకపోతే సెంటిమెంట్ చేసేసి, లేకపోతే వంటల వల్ల, కుకింగ్ వల్ల, లేకపోతే ఏదో రకంగా మీరు యూట్యూబ్లో చేసుకుంటున్నారు. యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి. మీరు ప్రమోషన్స్ వేరే, ఇప్పుడు బట్టల షాప్ కని పోయినా, లేకపోతే ఇంకో చిన్న షాపులకు వెళ్ళినా ప్రమోషన్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తున్నాయి కదా. ఏంటంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే, వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారండి. డబ్బులు బాగా, ఒక యాడ్కి, ఒక ప్రమోషన్కి ఇంత అమౌంట్ ఇస్తాము, బల్క్ అమౌంట్ అనేసరికి చాలామందికి ఏమైందంటే, ఇంత అమౌంట్ వస్తుంది కదా చేసేద్దాం, మనకి మంచిగా ఇదైద్ది అనుకుంటారు. కానీ అక్కడ నువ్వు తీసుకునే స్టెప్ వల్ల ఇక్కడ ఎంతోమంది లైఫ్స్ నాశనం అవుతున్నాయి. అది మనం ఒక్కసారి ఆలోచించండి. ఈ డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు, ఎట్లయినా సంపాదించుకోవాలి. అక్కడ జీవితం పోతే మళ్ళీ రాదు. మీ డబ్బులు ఏదో రకంగా సంపాదించుకోవచ్చు. ఏదైనా ఏ వర్క్ చేసామో, లేకపోతే యూట్యూబ్లోనే ఏదో ఒకటి చేసో మీకు డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అవతల ఒక అంటే మీరు చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు వెంటనే 20,000 30,000 క్లిక్ చేయగానే వచ్చేస్తాయి. ఎవడంటే ఇచ్చేది అంత ఈజీగా? అంత కష్టపడకుండా ఒకనే డబ్బులు యాన్స్ వస్తాయి చెప్పండి. ఏ యూట్యూబ్లో చేసే వాళ్ళు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసో, లేకపోతే దాని మీద కంటెంట్ చేసి, లేకపోతే నిలబడి ప్రోగ్రామ్స్ చేసో, లేకపోతే మైండ్ ఆలోచించి ఎడిటింగ్ అని అవన్నీ ఇవన్నీ సిస్టమ్ ముందు కూర్చొని ఏదో ఒకటి చేసి యూట్యూబ్లోనే మనకు కొంచెం డబ్బులు వస్తున్నాయి. అలాంటిది మీరు ఒకనే అంత ఈజీగా నొక్కండి, ఇది క్లిక్ చేయండి అనగానే అసలు 30,000 40,000 మీకు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పగానే, అది ఎట్లా? అది ఈజీ మనీ ఎప్పుడు రాదు. దయచేసి నమ్మండి, ఈజీ మనీ ఎవ్వరు ఎక్కడ రాదు. అది వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్, ఖచ్చితంగా మోసమే. అది
దయచేసి ఇలాంటివి మీరు మాత్రం ఖచ్చితంగా మీరు ఆడకండి, ఇలా పెట్టకండి. మీరు కూడా యూట్యూబ్లో చేసేవాళ్ళు కానీ ఈ యాప్స్ ప్రమోషన్ చేయకండి దయచేసి. కొంతమంది ఉన్నారు, మన పేజ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చెప్పండి బయట ఎక్కడ రాంది మన పేజ్ చెప్పకూడదు కాబట్టి. చాలామందికి తెలుసు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు అంటే. ఇప్పుడు ఆల్రెడీ బయట న్యూస్ వచ్చింది ఒకరిది కాబట్టి, మన లోకల్ బాయ్ నాని అని వైజాగ్ అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో కూడా వేశారని చెప్పి న్యూస్ ఏదో వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎవరైతే ఇంకా చేస్తున్నారో చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో. మేము కూడా చూస్తూనే ఉంటాం కదా, యూట్యూబ్ చాలామంది చూస్తారు కాబట్టి చాలామందికి తెలుసు. మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది, మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, మీరు ఎఫెక్ట్ అవుతారు. అక్కడ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక్కలే కాదండి, వాళ్ళ వెనకాల ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, ఎన్ని సూసైడ్లు చేసుకుంటున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. లైఫ్ని ఈజీగా స్పాయిల్ చేసుకుంటున్నారు కదా. ఏదో కష్టం వచ్చింది, లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే దేనివల్ల ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదో ఒక రకంగా చనిపోయిండు అంటే అది వాడి కర్మదా, మనం ఏం చేయలేమన్నా. కానీ ఇది కావాలని పోయి మనం గోతిలో పడినట్టే, అది కావాలని పోయి పడినట్టే ఉంటుంది ఇదైతే నిజంగా. దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో మీరు వెళ్ళకండి, ఈ బెట్టింగ్ పెట్టుకోకండి, డబ్బులు నాశనం చేసుకోకండి, మీరు మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకండి. వెనకాల మీ అమ్మ నాన్న మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు, పెళ్ళి అయితే మీ భార్య పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. దయచేసి ఇలాంటివి మాత్రం ఫస్ట్ మీరు ఆడేవాళ్ళు లేకుంటే, అంటే ఎవరు బెట్టింగ్ యాప్స్ చేయకుండా ఉంటే, అసలుకి ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఆ ఇల్లీగల్ వాడు ఏం చేసినా మీరు చేయకపోతే వాడు ఏం చేసుకుంటాడు, వాడు మూసుకొని పోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి. మనం చెయ్యొద్దు, మనం అసలు ఎందుకు ఆడాలి బెట్టింగ్ యాప్స్లో, ఇలా ఎందుకు జాయిన్ అవ్వాలని ఒక థాట్ పెట్టుకోండి. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ దయచేసి మీరు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే మనం ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ పోగొట్టుకోకండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో చాలామందికి అంటే అది ఒక రికగ్నైజ్ వస్తుంది మంచి, అంటే ఒక సెలబ్రిటీ అనుకోండి. ఇంకా చేసేవాళ్ళు బయట ఎక్కడమైనా గుర్తుపట్టడము, ఫొటోస్ దిగడము, లేకపోతే మీ వీడియోస్ బాగుంటాయి ఇవన్నీ మీకు చాలామంది అంటూ ఉంటారు కదా. అలా రావడమే ఒక వరం నిజంగా. ఒక సెలబ్రిటీ అవ్వడం అనేది ఒక అదృష్టం, అంటే ఎంతోమందికి రాదు కదా, కొందరికి వస్తుంది. ఆ కొందరిలో మనం వచ్చినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది అనవసరంగా మనం దాన్ని పాజిటివ్గా చేసుకొని పోవాలి, కానీ నెగిటివ్గా మనం చేసుకోకూడదు ఏ రోజు కూడా. ఇంకొకటి చెప్పాలంటే మాకు కూడా వచ్చింది, ఇప్పుడే కాదండి, చాలా రోజుల క్రితమే. అసలు యాక్చువల్గా ఇదంతా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇది ఫ్రాడు లేకపోతే ఇలా ఇల్లీగలు ఇవన్నీ నాకు నిజంగా అంత ఐడియా కూడా లేదు. ఇప్పుడు దాన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. నాకు ఎప్పుడో 1.5 years బ్యాకే మమ్మల్ని అడిగారు ఇట్లా ఏదో యాప్ ప్రమోషన్ చేయాలని చెప్పేసి. నేను ఒకటే చెప్పిన, చేయనని చెప్పేసి, నిజంగా ప్రామిస్గా నేను చేయనని చెప్పేసి పెట్టేసిన. నాకెందుకో అది అంటే దానివల్ల ఏమవుతుంది ఏందనేది కూడా నాకు నిజంగా ఐడియా లేదు. ఎందుకో అనిపించింది బెట్టింగ్ యాప్స్ అనగానే ఇది ఏదో, అంటే బెట్టింగ్ యాప్స్ అంటే నాకేమనిపించింది అంటే, అప్పుడు ఏదైనా బెట్టింగ్ పెడతారేమో ఒక దాంట్లో, వాళ్ళకి వస్తేనేమో హ్యాపీ, రాకపోతే మరి ఏమవుతారు అని మళ్ళీ ఒక ఆలోచన వచ్చి, అసలు బెట్టింగ్ అనేది మనకి బెట్టింగ్ పెట్టడం అనేది పెద్ద ఇది. మనం మామూలుగా చూస్తూనే ఉంటాం ఈ క్రికెట్ బెట్టింగ్స్, ఈ మ్యాచ్లు జరిగేటప్పుడు ఇవి. నాకు ఐడియాతోటి నేను ఏదో గేమింగ్ యాప్ అని చెప్పేసి వచ్చింది. నేను సారీ చేయమని చెప్పేసి పెట్టేసిన అంతే. ఇంకొక 2 సార్లు అడిగారు, ఇంకొక 2-3 అడిగారు. ఎవరు అడిగినా మెయిల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. చేసినా కానీ మేము దానికి రెస్పాండ్ అవ్వలేము. మరీ ఎక్కువ చేస్తే నో అని చెప్పేసి బ్లాక్ చేసేసి నిజంగా చేసినాము. ఎందుకంటే మా వంతుగా మనం కూడా చూసే వాళ్ళకి ఏదో మనం చూస్తున్నాం కదా, మనం చెప్తే నమ్ముతారు కదా అని చెప్పేసి ఏది పడితే అది చేస్తే అది మనకు ఎఫెక్ట్, మన సబ్స్క్రైబర్స్కి, మీ చూసే వాళ్ళకి. మీరు ఇప్పుడు ఈ టెలిగ్రామ్ అని అదని ఇదని పెట్టేసి జాయిన్ అవ్వండి అని అదని అసలు వేస్ట్ అండి. అవన్నీ పట్టించుకోకండి దయచేసి. మీరు మంచి వేలో వెళ్ళండి, మీరు వర్క్ చేసుకోండి, యూట్యూబ్ చేసుకుంటారా చేసుకోండి, యూట్యూబ్లోనే మీరు వీడియోస్కి వాటికి మీకు చేసుకుంటే అమౌంట్ వస్తుంది. ఇంకో పని చేసుకోండి, కానీ ఇలాంటి మాత్రం అసలు చేయొద్దు దయచేసి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దయచేసి ఇలాంటి ప్రమోట్ చేయకండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మీ వల్ల అవతల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే చాలామంది డౌట్ ఏంటంటే, అసలు వీళ్ళు చేయడమే, వీళ్ళని కాదు అనడం, అసలుకి గేమ్ యాప్ని, ఆ యాప్స్ను లేకపోతే ఆ గేమ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళనే బ్యాన్ చేయొచ్చు కదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళని చేయొచ్చు కదా, వాళ్ళని తీసేయచ్చు కదా, అసలు ఎందుకు ఇస్తుందని. అది కూడా నాకు తెలిసి ట్రై చేస్తూ ఉంటుంది. అంత ఈజీగా వదిలిపెట్టరు కదా గవర్నమెంట్. అవి కూడా నాకు తెలిసి వాళ్ళని కూడా దొరకబెట్టి వాటిని కూడా బ్యాన్ చేయ. ఎట్లయితే మనకి ఇంతకుముందు కొన్ని యాప్స్ బ్యాన్ అయిపోయినాయి కదా, టిక్ టాక్ అని, ఇంకేదో కొన్ని యాప్స్.
అట్లనే చేస్తారు ఇవి కూడా. కాకపోతే టైం పడుతుంది. అది ఎక్కడ ఉందా ఏంటి అనేది కనిపించాలి కదా. ఒకరు కాకపోతే ఒకరు కాకపోతే ఎవరో ఒకరు దాన్ని చేస్తూ ఉంటారు కదా. బ్యాన్ చేసినంత మాత్రం ఇంకో పేరు పెట్టి అట్లా దీన్ని మొదల్లోంచి తీసేస్తే చాలా బెటర్ నిజంగా. అందరూ అనుకున్నట్టు దాన్ని మొదల నుంచి తీసేస్తే అందరికీ హ్యాపీ. అసలు ఈ జోలు లేకుండా ఈ గోల్ లేకుండా చాలామంది హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది, నాకు తెలిసిన వాళ్ళలో రిలేటివ్స్ వాళ్ళు చాలామంది ఇట్లా బెట్టింగ్ యాప్స్లో గేమింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దయచేసి ఇలాంటి ఇల్లీగల్ చేయకండి. మీకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచిగా అప్రూవ్డ్ ప్రమోషన్స్ కానీ మంచి నీట్గా చేసేవి అన్నీ కూడా వస్తాయి. ఇలాంటి ఇల్లీగల్ మాత్రం చేసుకోకండి దయచేసి, ఓకేనా. నా తరపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.